అత్యున్నతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలని నీట ముంచాయి. విజయవాడ మహానగరం అయితే విలవెల్లాడినటువంటి పరిస్థితి. 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి రిలీఫ్ మెజర్స్ ఎంతవరకు ప్రశాంతతనిచ్చాయి, అలానే మరో 2 రోజులు వర్షపాతం ఉంటుందనేటువంటి సంకేతాలు, వాతావరణ నివేదికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాస్తవానికి వరద ముప్పుని నివారించడంలో ఫెయిల్యూర్స్ ఎక్కడున్నాయి, కట్టుదిట్టమైన చర్యలు ఎక్కడెక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం ఫౌండర్ చైర్మన్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈ గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ప్రధానంగా కోస్తా ప్రాంతంలో ఒక అల్పపీడనము, దాని వాయుగుండము, దాని ప్రభావం, ఇదంతా చెప్పారు. అటు అరేబియా సముద్రంలో వచ్చినటువంటి తుఫాన్ ప్రభావం కూడా ఇటు తెలంగాణను కూడా విలవిల్లాడేలా చేసింది. సో ఓవరాల్గా ఈ 4-5 రోజుల పరిణామాల తర్వాత ఇప్పుడు కొంత ఉపశమనం వచ్చిందని అనుకోవచ్చు. డెఫినెట్గా మొట్టమొదటిగా ఇది దుర్ఘటనే, ప్రకృతి వైపరీత్యంతో పాటు దుర్ఘటన. దీంట్లో ప్రాణం కోల్పోయిన వాళ్ళకి సంతాపం ప్రకటిస్తూ, మిగతా పరిస్థితులు తొందరగా తేరుకోవాలని చెప్పి, నార్మల్సీకి తిరిగి రావాలని చెప్పి ఆశిస్తూ, అది విజయవాడైనా ఖమ్మంలో కూడా ఇబ్బంది జరిగింది. మున్నూరులో మీకు తెలుసు, ఎల్లంగడ్డ డైవర్ట్ చేయటం ఇబ్బంది కారణంగా జరిగింది. అనేక మంది చనిపోయారు కూడా. సరే, అది గడిచింది. ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమాల విషయంలో అంటే ముందర చేయాల్సింది మాట్లాడుకుంది, ఎలా జరిగిందో తర్వాత చేయాల్సిన కార్యక్రమాల్లో తక్షణమే కొల్లేరులో జరిగిన భూ ఆక్రమణలు, లేదంటే మనం చిన్నప్పుడు, మేము చిన్నప్పుడు చదువుకున్నా, మీరు చిన్నప్పుడు చదువుకున్నా, ఈ దేశంలో అతిపెద్ద మంచినీటి చెరువు ఏదంటే కొల్లేరు అనుకునేవాళ్ళం. చిలకా సరస్సు ఒక ఉప్పునీటి సరస్సు అనుకునేవాళ్ళు, పులికాటు అని వచ్చి అవన్నీ. కానీ ఒక మంచినీటి చెరువుగా ఉన్న కొల్లేరు అసలు ఎక్కడెక్కడి నుంచో వేలాది కిలోమీటర్ల నుంచి, 10,000 కిలోమీటర్ల నుంచి వచ్చే పక్షులకు ఆవాసమే కాకుండా ఒక పర్యావరణ కేంద్రంగా, ఒక పర్యావరణానికి బ్యాలెన్సింగ్గా పనిచేసే కొల్లేరులో 70-80% వాళ్ళు ఆకుపోయిపోయింది. మిగతా చోట్ల మా ఊరి పక్కనే, పాలకొండ నుంచి మేము అటు ఇటు వెళ్ళినప్పుడు ఆ పక్కన కూడా గుర్రపు డెక్కతో పాటు వెళ్ళే పరిస్థితి కూడా లేని సందర్భం. ఇంతకుముందు ఉప్పులేరు స్ట్రైట్ కట్ పెట్టారు డైరెక్ట్గా సముద్రంలోకి, కొంతవరకు బాగుంది. కానీ దాంట్లోకి వచ్చే ముఖ్యమైన, మీరు ఏదైతే ఏర్లు అనుకోండి, ఏదైతే తమిళేరు, కానీ అది ఏలూరు దుఃఖదాయని తమిళేరు. చాలామంది మర్చిపోయారండి. బీహార్ దుఃఖదాయని దామోదర్ నది గారు హోయంగ్ హో అని మనం చదువుకున్నాం, అది. అలాంటప్పుడు విజయవాడకి దుఃఖదాయనిగా బుడమేరు అనేవారు, ద సారో ఆఫ్ విజయవాడ బుడమేరు అనేవారు. అలాగే ఏలూరుకి తమిళేరు వచ్చేదండి, ఎప్పుడు మునిగిపోతూ ఉండేది. ఆ తమిళేరు పైన నాగిరెడ్డి గుడి ఆనకట్ట కట్టిందా, దాదాపు వచ్చిందని అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. బుడమేరు విషయంలో ఆ బుడమేరు ఏదైతే ఉందో విజయవాడ పక్క నుంచి వెళ్ళి, అందులో ఓవర్ఫ్లో ఎక్సెస్ ఫ్లో ఏది కృష్ణానదికి వెళ్ళేది కొంత డైవర్ట్ చేయటం కదండి, పోలవరం కెనాల్ కింద సహజంగానే కొంత వెళ్తూ ఉంది. దాన్ని ఏం చేశారు, పోలవరం ప్రాజెక్ట్ 2005లో కంటెంప్లేట్ చేసినప్పుడు ఆ 18,000 క్యూసెక్కులతో స్టార్టింగ్ అప్రాక్సిమేట్లీ పెట్టి ఎండింగ్ తక్కువ చేశారు, 5,000, 8,000 లెక్క చేశారు. అది కూడా వెడల్పు చేయడానికి చూశారు. నేను ప్రభుత్వాలను మాట్లాడుతున్నా కానీ అధినేతల గురించి తర్వాత మాట్లాడుకున్నాం, వ్యక్తిగతాల తర్వాత అండి. ఇవాళ ఏదైతే పోలవరం కెనాల్ అక్కడితో తీసుకొచ్చి ఈ దీంట్లో బుడమేరు నుంచి కొంచెం వెడల్పు చేసి అక్కడ సంగమనే పెట్టి ఏది కృష్ణానది కోసం పెట్టారు. మంచిదే, ఎందుకంటానంటే ఒక ఫ్లో కింద. రెండోది ఆ బుడమేరు వెళ్ళే ప్రవాహం ఏదైతుందో పోలవరం కాలువతో అనుసంధానం చేయటం వల్ల ఈ నీళ్ళని బుడమేరు తిరిగి కొల్లేరుకు వెళ్లకుండా కృష్ణానది డెల్టాకి రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశం ఎవరు చేసింది. అలాగ వెలగలేరు దగ్గర క్రాస్ రెగ్యులేటర్ ఒకటి పెట్టి, అంటే ఆ నీళ్ళలోకి వెళ్ళిపోయిన ఏదైతే ఆ కెనాల్లోకి వెళ్ళిన నీళ్ళు దాంట్లో కలుస్తాయి, పైన సప్లిమెంట్ చేయక్కర్ల, ఎత్తిపోతలు చేయక్కర్ల మన పట్టిసీమలో. కానీ ఎక్సెస్ వాటర్ మామూలుగా తిరిగి కొల్లేరులోకి వెళ్ళిపోతుంది. ఇదండి, అంటే త్రూ విజయవాడ పక్క నుంచి. అది ఇవాళ ఏం జరిగిందంటే, ఆ యొక్క వెలగలేరు ఏదో క్రాస్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో రెగ్యులేటర్, కానీ దాని నుంచి ఎక్సెస్ వాటర్ వచ్చిన సందర్భం. సరే, ఎందుకు వచ్చిందో మాట్లాడుకున్నాం. ఇప్పుడు చేయాల్సిన పని ఖచ్చితంగా ఈ ఆక్రమణలకు గురైన, ఏదైతే బుడమేరు ఆక్రమణలకు గురైంది, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్స్పెండ్ అయిపోయింది. విజయవాడ 2009లో వరదలు వచ్చినాయి. ఈ 15 సంవత్సరాల్లో సెటిల్ అయిన వాళ్ళకి అసలు వరద అనేది తెలియదు. అంతకుముందు కూడా భారీ ఎంత వరద రాలేదు. కొత్తగా వచ్చిన రెండోది కాలనీలు ఇసుకతో కూడా, పొలాల్లో కూడా కాలనీలు వేసుకుంటూ వెళ్ళిపోయారు. పొలాల్లో కాలువల్లో కూడా కాలనీలు వేసారు. కాలువల యొక్క కరకట్లను ధ్వంసం చేశారు.
ఎవరో పట్టించుకుని దీనికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవాళ ఒకళ్ళంటే ముఖ్యమైన కారణం నిద్రపోస్తా చూస్తూ ఉంది, ఇష్టం వచ్చిన అనుమతులు ఇస్తూ ఉన్నారు. కాలువల యొక్క కరకట్టలు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు పెట్టింది కాలువల మీద, ఏలూరు కెనాల్ కదా, వేలాది ఇళ్ళు వేసుకుని దాంట్లో ఇది అన్ని కాలువలు పెట్టేవారు. ఎంత కూడా చాలా ఇబ్బందిగా పడినాము. ఇవాళ వాళ్ళని ఇంకో చోట చేయించి వాళ్ళు మంచి ఇల్లు కట్టిన తర్వాత ఈ కాలువకి ప్రతి కాలువకి మేజర్ అండ్ మైనర్ కూడా అటు ఇటు మరీ మైనర్ అయితే ఒక సైడ్ కానీ బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టారు. గవర్నమెంట్ ఇరిగేషన్ ల్యాండ్ కదా అని, రెవెన్యూ ల్యాండ్ కదా కానీ ఎవరి కాళ్ళు పట్టించుకోవడం వల్ల వేలాది మంది ఆక్యుపేషన్ అయిందండి. ఇవాళ ఇదేమైంది, పర్యావరణానికి హాని కలిగిదట్టి వాళ్ళ దీనివల్ల ఈ సింగ్ నగర్ కానీ, ఆర్ఆర్పేట కానీ, అలాగే నున్న యువతల ప్రాంతాల్లో కానీ కంప్లీట్గా బుడమేరు పొంగటం జరిగింది. అందువల్ల దాన్ని స్ట్రైట్ కట్ డైరెక్ట్గా చేయాలండి. బుడమేరు డైవర్షన్ కెనాల్ ఇటు వచ్చినా ఒకటి స్ట్రైట్గా కొల్లేరులోకి వెళ్ళే మార్గం ఇలా వంకరలు తిరిగి ఉండటం వల్ల అబ్స్ట్రక్షన్ వచ్చింది. ఎవరికి వాళ్ళు ఏంటి ఇది 5,000 2,000 బుడ్డ కాలువ కదా అనుకున్నారు. 10,000 క్యూసెక్లు ఉండాల్సింది 5,000 2,000 3,000 అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు 30,000 ఎలా డిశ్చార్జ్ చేసే అవకాశం 35,000 క్యూసెక్లు 35,000 70,000 30 అంటున్నారు కానీ 35,000 వచ్చిందని అంచనా ఉంది. అందువల్ల ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్పాండ్ చేయాలండి, పోలవరం కాలువని కృష్ణానది వరకు. రెండోది ఏదైతే వెలగలేరు నుంచి కిందకి కొల్లేరులో కలుస్తుందో విజయవాడ పక్క నుంచి, మనకి విజయవాడలో అటు సైడ్ 3 కాలువలు ఉంటాయి కదండి, బందర కాలువ, ఏలూరు కాలువ, ఆ పక్కన బుడమేరు, ఇటు మన గుంటూరు వెళ్ళేది అటు సైడ్ కృష్ణా నదికి అటు సైడ్ అది కొమ్మనూరు కాలువ, అక్కడి నుంచి బైంగాం కెనాల్గా మారుతుందండి ఇది. అందువల్ల ఏదైతే 3 ఇలా ఉండేటప్పుడు ఈ బుడమేరు ఏదైతే ఉందో దాని గట్లను బలోపేతం చేసి మొట్టలకు గట్ల మీద ఆక్రమణ తొలగించి వాళ్ళకి వేరే చోట్ల ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్ నామ్స్ పెట్టాలి, ఇది స్ట్రైట్ కట్ పెట్టాలి, కొల్లేరులో ఆక్రమణను తొలగించాలి. దీనివల్ల పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ అంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సింది ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంటుంది. మధ్యకాలిక చర్యలు తీసుకోవాల్సింది ఏదైతే ఉందో గట్లు పెంపుదల, శాశ్వత నివారణ పథకం 3 అంచెల విధానం 3 స్టెప్స్తో స్ట్రైట్ కట్ ఏర్పాటు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇవాళ అవ్వదు కదండి, అది ప్రాణాలకి అయితే 5 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పడుతుంది. అందువల్ల దాని కొల్లేరులో ఆక్రమణ తీయటం అనేది అది పండరస్ బాక్స్ అనుకుంటున్నారు, కాదండి, పర్యావరణాన్ని కాపాడాల్సిందే. ఇది చేస్తే కొంచెం శాశ్వతంగా ఆ ప్రాంతాన్ని. ఒక విషయం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి కూడా ఒక విషయం చెప్పారు, కంటిన్యూస్గా ఆక్రమణలు చేయడం, 90% ఆక్రమణల వల్లనే ఇంత పెద్ద నష్టం జరిగింది. గత 30 ఏళ్ళ నుంచి నడుస్తుందండి అది. మనం దాంట్లో చూస్తూ ఉన్నాం కదా, 15 ఏళ్ల క్రితం అప్పుడు వరద వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకొని పాపాన్ని పోలేదు. చాలా ఇబ్బందికరమైన పని. ఎవరి కాళ్ళు రాజకీయ నాయకులండి తమ స్వార్థం కోసం కాళ్ళని వేసి వేయించటం. మంచి ప్రభుత్వ స్థలాలు తీసుకుని దాన్ని పేద ప్రజలకు ఇప్పించి కట్టిస్తే మంచిదే. ఇరిగేషన్ 2 ఉన్నాయి, ఇరిగేషన్ స్థలం వేరు, రెవెన్యూ స్థలం వేరు, ఇవి ఉంటాయి. ఇరిగేషన్ స్థలం డెఫినెట్గా దానికి వదిలిపెట్టాలి. నిజంగా గట్ల మీద ఇట్ల మీద ఇరిగేషన్ స్థలాల్లో పార్టీ ఆఫీసులో కట్టేశారు కదా మరి మొన్న, దారుణమే. కాలువ రోడ్ల మధ్యలో కూడా కట్టేసే ప్రయత్నాలు చేస్తున్నాం. అందువల్ల అది కథే. అందువల్ల వాళ్ళ చర్యలు ముందు చర్యలు తీసుకుని ఈ విషయమై కృష్ణా రివర్ మీద కరకట్టల బలోపేతం మీద ఎక్సలెంట్గా చేశారు. ఎలా చేశారు మనం మాట్లాడుకున్న ముందర ఫ్యూచర్లో పూల్ ఫుల్ఫిల్మెంట్ చేసి బోయకొండపురం ఒక బ్యారేజ్ కడుతున్నారు, ఆల్రెడీ కండపనేట్ అవుతుంది. దాని మీదే రైలు బ్రిడ్జ్ కూడా అమరావతికి వెళ్ళేది, ప్లస్ దాని మీద ఒక మామూలు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ 2 కలిపి కట్టినట్టు ప్రణాళిక ఎప్పుడైపోయింది. ఆల్రెడీ ప్రణాళిక అవడం కాదు, ఆల్రెడీ ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా అయ్యే పరిస్థితి వచ్చింది, ఆగిపోయింది. ప్రకాశం బ్యారేజ్ కింద కూడా 2 బ్యారేజీలు కట్టే యోచన ఉంది, ప్లాన్స్ కొంత తీసుకోవాలి. వెంటనే గేజ్ స్టేషన్స్ ఏదైతే మున్నేరులో ఉన్నాయో అలాగే పులిచింత నుంచి డైరెక్ట్గానే వస్తుందండి. మున్నేరు కానీ పాలేరు కానీ అక్కడ గేజ్ స్టేషన్స్ని అనుసంధానం చేసి దానికి వచ్చే వర్షపాతాన్ని అంచనా వేసి ఐఎండీ ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్తో సహా స్థానిక జస్ట్ ఫెయిల్ అయింది ఎందుకని మాట్లాడుకున్నాను. ఒకటంటే ఇప్పుడు ఈసారి వర్షాల విషయంలో కానీ వాటర్ రిసోర్స్ రావడం విషయంలో కానీ ఎక్కడ అంచనాలు తప్పినాయి? క్లౌడ్ బర్స్ట్ ముందర ఏం చేయాలో చెప్తాం. క్లౌడ్ బర్స్ట్ అని చెప్పాను, తర్వాత కాదని చెప్పాను. ఈ స్థాయిలో అటు మున్నేరు పొంగడం కానీ ఇటు బుడమేరు పొంగడం కానీ ఎందుకు అంటే ఒకటండి, అంటే ముందర మనం మాట్లాడుకునేది పాజిటివ్గా మనం ఏం చేయాలి చర్యల గురించి మాట్లాడుకున్నాం. గేజ్ స్టేషన్ పెట్టి ముందే అడ్వాన్స్ మెకానిజంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇక ఇది ఎందుకు జరిగిందంటే దుర్ఘటన, ఇది ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మనుషులు ఏం చేయలేదు. మనిషి ప్రకృతి కంటే గొప్పవాడు అనుకుంటారు. ప్రకృతి తనేంటో తను చూపిస్తూ ఉంటుంది. పర్యావరణాన్ని ఇష్టం వచ్చిన నష్టం చేసేసి దుర్మార్గం చేసి ప్రపంచం మళ్ళొకసారి చెప్తున్నానండి, వచ్చే 50 సంవత్సరాల్లో 500 రకాల 1000 రకాల క్యాన్సర్లు వచ్చే పరిస్థితి ఉంటే పర్యావరణం మనం ధ్వంసం చేసుకుంటే భావితరాలు
జీవోత్సవాలుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అలాగే ఈ నీటి వనరులు కూడా యథేచ్ఛగా వాడుతున్నాం, భూగర్భ జలాలు అన్నీ కూడా. సరే, ఇక్కడ ఏం జరిగిందంటేనండి, ఇవాళ ప్రతిపక్ష నాయకులు, గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 3 ఆరోపణలు చేశారు. మొత్తం దాని మీద వద్దాం, ఎందుకంటే వ్యాలిడ్గా వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు ఆయన ముఖ్యమైన. ఆయన చేసింది మొట్టమొదటిగా ఆ పైన వాటర్ కనుక రిలీజ్ చేసేసుకుంటే పైన వరదలు వస్తున్నప్పుడు ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింత నీళ్లు ఖాళీ చేసి పెడితే ఇది ఆగేది కదా అన్నారు. ఆయన చెప్పింది పాక్షిక సత్యం. ఎందుకంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది 11,40,000 క్యూసిక్కులు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చినాయి అంటే 11 లక్షల, అందులో 5,000 10,000 దీంట్లో వచ్చి ఉంటాయండి. ఏది బుడమేర ఎగదంట, మిగతా అంతా డైవర్షన్ అయిపోయింది. అందులో నాగార్జున సాగర్, నేను డీటెయిల్స్ ఏ రోజు ఎక్కడ రిలీజ్ అయినవి ఉన్నాయి. నాగార్జున సాగర్గా రిలీజ్ అయింది 5,20,000 క్యూసెక్లు అప్రాక్సిమేట్, ఇది మారుతూ ఉంటుంది ఉంటే 5 లక్షల క్యూసెక్లు అయితే వచ్చింది. ఆ నాగార్జున సాగర్కి పులిచింతలు కానీ వ్యాస్ట్ ఎక్స్టెంట్లో తెలంగాణలో కానీ మిగతా చోట్ల పడిన నీళ్ళు అన్నీ కలిపి వచ్చింది 10,000-20,000 క్యూసెక్లు. హాలియా ఒకటి, మూసీ ఒకటి మాత్రమే మేజర్ అండి. మూసీ ప్రాజెక్ట్ ఉంది. మూసీ ప్రాజెక్ట్ కనుక నిండిన తర్వాత దాంట్లో 10,000 క్యూసెక్లు, 15,000 క్యూసెక్లు కూడా 17,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. ఇంకో హాలియా నుంచి ఒక 5,000, మిగతా చోట్ల ఇంకో 10,000 వచ్చింది. పులిచింతల నుంచి ప్రకాశం, చిన్న మ్యాప్ మీరు చూస్తున్నారు కదా, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ చిన్న ప్రదేశంలో 6 లక్షల క్యూసెక్లు రావటం అనేది ఇది 100-120 సంవత్సరాలు కట్టదు. ఇది నేను చెప్తున్నాను, మనకు తెలిసిన చరిత్రలోని రికార్డు ఇది. ఓకే, క్లౌడ్ బర్స్ట్ అయితే ఏం చెప్పినా కానీ వర్షాలు పడుతున్న సందర్భంలో 6 లక్షల క్యూసెక్లు వస్తే ఎవరిని ఎలా ఆలోచించగలుగుతారు? 100 సందర్భాల్లో ఒకసారి జాగ్రత్త పడాలని సత్యం, దాంట్లో కొంత లోపం ఉండొచ్చు. ఇది ఎలా సాధ్యం అవుతుందండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పైన నీళ్లు ఖాళీ చేస్తే అక్కడే క్రితంసారి జగన్మోహన్ రెడ్డి గారు పాలించినప్పుడు అప్పుడు వచ్చిన 8 లక్షల క్యూసెక్లు పైన అంత వచ్చినాయి. అంటే పైనుంచి వచ్చిన వరద అదే నేను చెప్తున్నాను. ఇంతకుముందు కూడా 2009లో కూడా పైనుంచి ఎక్కువ వచ్చింది. ఈ నేపథ్యం ఇవాళ అకస్మాత్తుకు వచ్చింది. ఐఎండీతో సహా అన్ని డిపార్ట్మెంట్స్ వైఫల్యం నుంచే, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అనేది 1% ఉందేమో నా అభిప్రాయం, మేబీ. కానీ ఎక్కువ వైఫల్యం అనేది మెటలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పలేదు. ఇది డెఫినెట్గా ఇది ఒక కన్సర్న్ ఇష్యూ, ఫ్యూచర్లో ఎలా చేయాలనేది కన్సర్న్ ఇష్యూ. రెండో విషయం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎలా అభినందించాలంటే చెప్తాను. దాని ముందు ఇంకొక ఆరోపణ చేశారు. వెలగంటే గేట్లు, లాక్లు అనేది ఏదైతే ఏమైందండి, అది దాని మీద పద్యాలను పట్టుకుని మనం ట్రోల్ చేయడం అనేది ఇంకోటి తప్పది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచేయడానికి ఇది చేశారని. ఇవాళ కరకట్లు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ కృష్ణానదికి రైట్ సైడ్ ఉంటుంది, గుంటూరు జిల్లా మెద్రాస్ దాంట్లో. బుడమేరు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు గమనించారు, బుడమేరు అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ సంబంధం లేదు, కృష్ణానది దాటదు. అక్కడ ఆల్రెడీ ఇల్లు మునిగిపోయింది. చాలామంది మునగలేదు, అదేమన్నా వాళ్ళు ఏదో దాన్ని కాపాడుతుంది. ఎందుకు కాపాడుతామండి? ఇది చంద్రబాబు గారు చెప్పారు మునిగిపోయిందని చెప్పారు. అదే వచ్చినాయి అన్నారు, అది జరగలేదు. వీడియో ఎవరన్నా మా మిత్రులు కూడా వెళ్ళి నీళ్ళు వచ్చినన్నా పోలీసులు ఆగేసుకుంటున్నారు. చెప్పేదండి, నేను తప్పేంటి దాంట్లో పక్క మంత్రి సత్యనారాయణ గారు రాసమే ఒక ఫ్లోర్ పైన ఎక్కడ ఉంటే తాళ్ళేసి దింపారు కదా, అది కట్టకూడదు యాక్చువల్గా. దట్స్ డిఫరెంట్ ఇష్యూ అండి. కానీ అదే వీళ్ళు ఏం చేస్తున్నారు, అదేదో పెద్ద హాస్టల్లో పేద పిల్లలు చదువుకున్న హాస్టల్లో లేదా అంతర్జాతీయ స్మారక చిహ్నం మునిగిపోయిందని ఫీల్ అవుతారండి. మునుగుద్దండి, ఏమైతే అదేమన్నా పెద్ద చిహ్నమా? దానికి ఒక ఇష్యూ. అసలు నాకు అర్థం విపరీతంగా ఉంటుందండి చర్యలు. అమరావతి మునిగిపోయిందని, అమరావతి అనేది ధరణికోట దగ్గర ఉన్న అమరావతి గ్రామం ఏదైతే ఉందో ఎప్పుడు అది బుద్ధుడి విగ్రహం నీళ్ళు వస్తూ ఉంటాయి. అది చూపించి అమరావతి పిచ్చి ఫోటోలు వేయటం. ఇంత అమరావతి మునగలేదు, అమరావతి అనేది వేరండి. ధరణికోట దగ్గర ఉన్న ఆ అమరావతి అనే గ్రామంలో కొంత మునిగిమాట ఎప్పుడు వస్తుంది, 3 లక్షలు వస్తాయి. కానీ 29 గ్రామాల అమరావతి వేరండి. ఇది దీంట్లో రాజధాని ప్రాంతంగా గుర్తించిన అమరావతి శుభ్రంగా సెక్రటరీ సహా 25 భవనాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఎక్కడ ఒక దాంట్లో నీళ్ళు వచ్చినాయా, నీళ్ళు ఎక్కడ వచ్చినాయా? ఓన్లీ ఏంటంటే మా మంచి సత్యనారాయణ గారిని మనీ స్పిన్నింగ్ సెంటర్ ఉందండి, దాని పక్కన ఏదైతే ఉందో దాంట్లో అవుట్ఫ్లో స్లూయిసెస్ ఏదైతే ఉన్నాయో, ఆ స్లూయిస్లు ఏదైతే ఉన్నాయో అది రివర్స్ జరగడం వల్ల అక్కడ డ్యామేజ్ అవుతుందని అక్కడ ఒక రోజున్నర పాటు గట్టిగా కష్టపడి పనిచేశారు. హైకోర్టు కూడా సెలవులు మీరు సెలవులు తీసుకోమని గవర్నమెంట్ సజెస్ట్ చేసింది 2 రోజులు. అయినా న్యాయమూర్తులు మేము పనిచేస్తాం అని చెప్పి నిర్ణయించుకున్నట్టున్నారు. కరకట్ల విషయంలోనే ఎక్సలెంట్ మేనేజ్మెంట్ చేశారు. 11,40,000 క్యూసెక్లు వస్తే ప్రభుత్వం కూడా కాన్సన్ట్రేషన్ దాని మీద చేసింది. కరకట్లు కనుక తెగిపోయి ఉంటే నేను చెప్తున్నానండి, ఒకవైపు రేపల్లె వైపు కానీ కొన్ని చోట్ల చాలా వీక్గా ఉన్నాయి. రాత్రిపూట ఊళ్ళు నేను చెప్తాను కొట్టుకుపోయి అక్కడ ఎవరన్నా కావాలని చేస్తాననే ఉద్దేశంతో విజిలెన్స్ పెట్టి ఎక్కడైనా పొరపాటున జరుగుతుంటే యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేశారండి.
ఇది ఎక్సలెంట్ జాబ్ డన్ బై ద గవర్నమెంట్, అబ్సల్యూట్లీ నో సెకండ్ థాట్ ఇన్ దట్. మీరు విమర్శలు చేస్తున్నారు రాత్రిపూట మంత్రులు అనగాని సత్యప్రసాద్ కానీ అక్కడ కాదు, వాళ్ళందరూ రేపల్లో రవికుమార్ ఎక్సలెంట్ అనగా సత్యప్రసాద్ ఎక్సలెంట్ పర్సనాలిటీ, ఆయన పాపం నిబద్ధత ఆయన, అలాగే మిగతా వాళ్ళు కూడా అధికారులు కూడా అక్కడ వరకు. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వచ్చిందంటే బుడమేరండి. ఈ బుడమేరు విషయంలో వీళ్ళు తప్పిదం చేశారు. ఎందుకంటే బుడమేరులో నీళ్లు వస్తున్నాయని అక్కడ అంటే మానిటరింగ్ వ్యవస్థ పెట్టుకోవాలి, అంచనా లేదు. 10,000, 5,000, 15 క్యూసెక్లు వస్తాయి కదా, కానీ కృష్ణానదిలో 11,40,000 వచ్చినప్పుడు ఎగదవుతుంది వెనక్కి. కాంటూరులో 17 ఫీట్లు ఉన్నప్పుడు 15 ఫీట్ల ఎత్తులో వస్తుంటే ఏం చేస్తుందండి, అది ఊళ్ళోకి డైవర్షన్ అవుతుంది వెలగలేరు నుంచి. అది లేదా కొట్టేస్తుంది కూడా. మీరు గేట్లు ఎత్తకపోయినా ఆ గేట్ల మీద 3 అడుగులు ఎత్తుకుని ప్రవాహం సాగుతుంది, ఏం చేద్దండి, గేట్లు కొడుతుంది. కానీ మొట్టమొదటి అది మనం అనివార్యం నిజంగా, కానీ చేయాల్సిన ఒకే తప్పు జరిగింది. ఏంటంటే అంచనా వేసిన ఇరిగేషన్ శాఖ, మున్సిపల్ శాఖ, ఈ రెండింటిలో ఎవరు చేయాలో కూడా పరిగణన లేవు. రాత్రి మళ్ళీ కూర్చోవాలి ముందు, తర్వాత కష్టపడతాను వేరే సంగతి. అది విఫలమయ్యారు. రెండోది 31 రాత్రి నుంచి మొదలైన నీళ్ళు నెమ్మదిగా వచ్చినా సరే ఊళ్ళోకి వచ్చేటప్పుడు 1వ తారీఖు, అంటే కొన్ని ప్రాంతాల ముందు రావచ్చు, ఎక్కువగా 1వ తారీఖు ఉదయం 6-7 గంటల నుంచి మొదలైనాయండి. కింద నీళ్లు వస్తున్న సందర్భంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి ఎంత వరద వస్తుందో అందరూ జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలనేది విఫలమే మాత్రం దారుణంగా విఫలం జరిగిందండి. ఎందుకంటే అక్కడ చనిపోయిన మీరు చూశారు, ఎలాంటి దాంట్లో 10 మంది అన్నారు, 15 మంది అన్నారు, ఆచూకీ దొరకని వాళ్ళు 100ల సంఖ్యలో ఉంటారు. అంటే అందరూ చనిపోయినట్టు మనం అనుకోలేమండి. కానీ మీరు అనుకున్న దానికంటే అక్కడ కొంచెం వరద తీవ్రత తగ్గిన తర్వాత కానీ తెలియదు, మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వస్తారు. మీరు అనుకున్నట్టు చిన్న విషయం కాదు, అది చాలా బాధాకరమైన విషయం. కానీ అలాంటి జరగకుండా చూడాల్సింది పబ్లిక్, ఇది ఈ ఫ్యూచర్లో ఎలాంటి తప్పులు జరగకుండా చూడాల్సింది పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి మిగతా వాళ్ళని కనీసం బాగా లోతుగా ఉన్న ప్రాంతాల్లో, అంటే చాలా చిన్న ఎవరుంటారండి సింగనగర్లో, ఎక్కువ మంది కార్మికులు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతులు, అలాగే ఆర్ఆర్పేట, ఇక ఈ రాజకీయ నాయకులు వేయించిన వాంబే కాలనీలు కూడా జాగ్రత్తగా చూసుకుని కట్టాలి. కాలనీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని అసలు ఇంకులైన ప్రదేశాలు కట్టాలి. చాలా అమాయకులు, మామూలు వాళ్ళు, అల్పాదాయ వర్గాల వాళ్ళు పాపం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకోవాలి కదా, ఎక్కువ అంతస్తు 10 అంతస్తు తీసుకెళ్ళరు కదా పైకి. అవి చాలా ఇబ్బంది జరిగింది కదా, ప్రాణ నష్టాలు కూడా అక్కడ జరుగుతున్నాయి కదా. అందువల్ల ఆ దాంట్లో ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. కానీ ఒక విషయం, ఇప్పుడు ఈ ఓవరాల్ దానిలో ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ ఏ స్థాయిలో, ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలన చేస్తుంది, ఇంకా జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలోనూ 2 చోట్ల. అసలు విపత్తు అంచనాల ప్రకారం చూస్తే నష్టం ఎంత మేరకు జరిగి ఉండదు? పంట నష్టం అనేది అంచనా వేయడానికి దాదాపు అక్కడ 1,40,000 ఎకరాలు సబ్జెక్టు కరెక్షన్ అండి లో పంట నష్టం. దీనివల్ల ఓవరాల్గా కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా వర్షం రావడం వల్ల మనకు చాలా దెబ్బ తగ్గుతుందండి. మొత్తం రైట్ టైంలో నీళ్ళు ఇవ్వటం వల్ల మిగతా కాలువల ద్వారా మొత్తం పుష్కలంగా ఆకు నార్మల్ వేసుకున్నారు, ఆడు ఊడ్చుకున్నారు అంతా. ఈ విషయంలో మాత్రం కమర్షియల్ క్రాప్స్ విషయంలో చాలా దెబ్బ తగ్గే అవకాశం ఉందండి, మిగతా క్రాప్స్ కూడా. అందువల్ల అది అంచనా. రెండోది ఇక్కడ నీళ్లు తీస్తే కానీ మనకి అంచనాకి అందకపోవచ్చు. వాళ్ళ ఇంకా నీళ్లు ఉండగానే వచ్చారు, మంచి పని అండి. 2 విషయాలు, వరద అంతా అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత వచ్చేవాళ్ళు ఒక విభాగం వచ్చింది, రెండో డిపార్ట్మెంట్ కూడా తర్వాత వస్తుందని చెప్తా ఉన్నారు. ఇది సామాన్యమైన నష్టం ఉండదండి. ఇమీడియట్ విజిట్ అనేది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. అది ఇంతకుముందు లేట్ అయింది, ఈసారి రైట్ టైంలో వచ్చారు. ఆ అసెస్మెంట్ ప్రకారం ఇవాళ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇవాళ వీటిలన్నింటినీ మనం చూసుకుంటే కనుక దాదాపు ఒక వీళ్ళ అంచనా ప్రకారం 50-60 వేల కోట్ల పైన, అంటే డిపెండ్స్ అపాన్ నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా, ప్రాథమిక అంచనాలు రావాలి. ఇంకోటి, ఈ సహాయక చర్యలు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 70 సంవత్సరాల అనారోగ్యం ఉంది, జనరల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలా అంటే ఆయన ఒక జేసీబీలో వెళ్ళినా, ట్రాక్టర్లో వెళ్ళినా, లేదా ఇంకో దాంట్లో వెళ్ళినా నడిచి కూడా, ఇప్పుడు ఏదో గుచ్చుకోవచ్చు కదా ఏదైనా. నేను అంత నిరంతర శ్రామికుడైన ముఖ్యమంత్రి ఈ దేశంలో మళ్ళొకళ్ళు నేను చూడలేదండి. తెల్లారి 3 గంటల వరకు 4 గంటల 5 రోజుల నుంచి ఆయన అక్కడ ఉంటున్నారు. అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ మీ ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఇక్కడ నుండి పోసుకోవడం ఆరోపణ చేస్తారు. జనరల్గా ఆయన మునగపోయినా అక్కడే ఉంటారు. విశాఖపట్నంలో ఉదు తుఫాన్లో మునిగిందండి. ఈ సేవా కార్యక్రమాలు గట్టిగా చేశారు. ఆయన మొదటి రోజు వెళ్ళి స్ఫూర్తి నింపింది. ఆయన ప్యాకెట్లు అందించరు. అక్కడ మనం కష్టపడాలి. 5 రోజులు ఆయన నీళ్ళలో 5 రోజులు ఉండకూడదు. అది కూడా తప్పేనండి. అది కూడా తప్పు. ఆయన గురించి కూడా కాదు, ఒక రాష్ట్ర అడ్మినిస్ట్రేటర్ కమాండ్ కంట్రోల్ మొదటి రోజు వెళ్ళారు. స్ఫూర్తి కమాండ్ కంట్రోల్లో ఉండి తను ఆ రెస్పెక్ట్ స్టాఫ్ని పెట్టి పనిచేయించాలి. మొదటి రోజు వెళ్ళడానికి తప్పు పడితే నేను ఏం చేయలేనండి.
ఇప్పుడు అందువల్ల అంటే విరాళాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు విమర్శ. గ్రామానికి ₹1,00,000 చొప్పున, గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున చేసిన ప్రకటన ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఒక 2 విషయాలు అని చేసింది. అందరూ చాలా మంది ఇచ్చారు. మొట్టమొదట ఈనాడు గ్రూప్ అయితే ₹5 కోట్ల సహాయం రిలీఫ్ ఫండ్ పెట్టి ఇంకా కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటుంది. అభినందనీయం. అలాగే సినిమా నటులు, అలా జూనియర్ ఎన్టీఆర్ గారు, రామచంద్ర గారు, చిరంజీవి గారు, అలాగే అందరూ చాలామంది అండి, ప్రభాస్ గారు, అందరూ కూడా ఎంపీలు కూడా ఇచ్చారు. సీఎం రమేష్, ప్రభాకర్ రెడ్డి గారు. సరే, రాజకీయం సంగతి వారి గురించి, రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడండి. ₹1 ఇచ్చారంటే వాళ్ళు ₹50 లుక్కేస్తారు. సరే, ఎక్కువ మంది కమింగ్ బ్యాక్ టు చిరంజీవి గారికి ఏముంటుందండి, ఆయన ఇది చేసిందే కదా జూనియర్ ఎన్టీఆర్ గారిని, మిగతా కానీ. అందుకని నా అభిప్రాయం ఏంటంటే, సరే వీళ్ళు చేస్తాను సహాయ కార్యక్రమాల విషయంలో చంద్రబాబు గారు మొదటి రోజు చేసిందని పదే ఆయన ఉంటే అక్కడ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు రాలేదు, లోకేష్ గారు రాలేదని కొంతమంది ఆర్పణ చేస్తూ ఉన్నారు. ఆయన డెఫినెట్గా వస్తే అక్కడ హ్యాంపర్ అవుతుందండి. ఆయన ఒకసారి సంఘీభాగంగా ఒకసారి వెళ్ళాల్సిన మాట వాస్తవం, ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన చేయలేదు కదా. ఈ నీళ్ళలోంచి ఆయన తిరిగి ఈదేసి ఈతగాడ, లేకపోతే ఆయన హెలికాప్టర్ని దూకేసి వాళ్ళందరూ రక్షించడానికి ఏం సినిమాలు కాదు కదండి. ప్రాక్టికల్గా నాలెడ్జ్ చూస్తే డెఫినెట్గా ఆయన ఒకసారి సంఘీభాగంగా ఒకసారి వెళ్ళాల్సి ఉండేది. కానీ ఆయన వెళ్ళి 24 గంటలు చూడాల్సిన పని లేదు. బట్ ఈ ఆల్సో డొనేటెడ్ 1 crore ఫర్ తెలంగాణ, 1 crore ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ₹4 కోట్ల నిధులు. సరే, ఆయన 100 కోట్లు సంపాదించారంటే ఓకే, 1000 కోట్లు సంపాదించాడు లేరా, వాళ్ళు ఎందుకు ఉన్నారు, చిత్తశుద్ధి ముఖ్యం కదా. అందుకని డెఫినెట్గా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా తీసుకోవాలి పంచాయతీ. అంటే దీనికి మిక్స్ చేయట్లేదు, పంచాయతీలు వేరే సంగతి స్పెసిఫిక్గా. సో ఇప్పుడున్న కండిషన్స్లో పూర్తిగా ఇక విపత్తు తొలగిపోయినట్టేనా? లేదండి, ఇంకా వర్షాలు పడేటట్టు. క్రితంసారి అంత రాకపోయినా ఇప్పుడు ఆ పైన ఆలమట్టి మూసేశారు. రేపటికల్లా మొత్తం తగ్గిపోతుంది, క్లోజ్ చేశారు మొత్తం. రేపు అంటే ఇంకా ఆల్రెడీ నాగాన్ సాగర్లో వదిలిపెట్టిన నీళ్లు పులిచింతల ద్వారా వచ్చి రావడానికి 1 రోజు పడుతుంది. బట్ 3-4 lakhs అది ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఏది ఉగ్రరూపం ఎత్తిన కృష్ణ వాళ్ళ శాంతియుతం ఇంకా చల్లబడిపోయే అవకాశం ఉంది. కానీ ఇంకా నీళ్లు ఇక్కడ తీయలేదు. ముఖ్యంగా పారిశుద్ధ్యం అండి, అంటువ్యాధులు వచ్చే అవసరం, మలేరియా కలదు, ఎన్నిసార్లు ఇబ్బందికరం. పారిశుద్ధ్యం మీద మొట్టమొదటి దృష్టి పెట్టాలి. దాని మీద ఫైర్ సర్వీస్ని వాడుకుంటానో సంతోషం. సెకండ్ పాయింట్ ఏదైతుందో విద్యుత్తును పునరుద్ధరణ, సహాయ కార్యక్రమం. నీళ్ళలో అన్ని తడిసిపోయినాయి. వాళ్ళు భిక్షగాళ్ళు కాదండి, ఇవాళ నుంచి రైట్ఫుల్గా ఇల్లు కట్టుకున్నారు, ఇవాళ నుంచి ఇస్తున్నారు. మిగతా వాళ్ళు చాలామంది సహాయ కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరినీ మనం అభినందించాలండి. ప్రతి ఒక్కళ్ళని పేరుని అభినందించాలి. రాజకీయాలన్నీ దీంట్లో. కానీ ఆఖరి వైపు వెళ్ళలేదు కదా కార్యకర్తలు, కొంతమంది వాలంటీర్స్ ఆ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళలేకపోయారు. చాలామంది అదృష్టం కూడా అయిపోయారు. అంటే ఆ వరవడి తగ్గిపోతే ఇదంతా బయటకు వస్తుంది. ముందర వాళ్ళని కాపాడాలి. ఎందుకంటే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతా వాటర్ ఇంకా స్టాగ్నేటెడ్ ఏరియాస్ ఉంటాయి. పైన ఆకాశం కూడా మేఘావృతం ఉండటం, ఎండ లేకపోవటం వల్ల సూక్ష్మజీవులు విధించే అవకాశం ఉంది. డెఫినెట్గా దాని మీద ఇప్పుడే అసలు జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోవాలి. చాలా క్లియర్గా ఇవాళ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పిన తక్షణ చర్యలు, ఇది మధ్యకాలిక చర్యలు, పూర్తి చర్యలు, వీటి మీద దృష్టి పెట్టాల్సి ఉంది. ఇలాంటి విపత్తు మరొకసారి రాకుండా మనం అనేది ఎంత 11 లక్షల శాశ్వత నివారణ పథకాలు కూడా ఇప్పటి నుంచి చేపట్టాలి. ఇంకో విషయం కూడా చెప్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతిపక్ష నాయకులను కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం. నేను అక్కడ పినరయి విజయన్ గారు ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు రమేష్ చెందితల్ల కానీ ప్రతిపక్ష నాయకుడిని హెలికాప్టర్లో తీసుకెళ్ళాడు. ఇవాళ వాళ్ళు ఒప్పుకోరు. ఎవరో వీరామలు ఆయన తీసుకెళ్ళడానికి వీళ్ళని తీసుకెళ్ళడానికి అంటారు. కాదండి, వీళ్ళు ఒప్పుకోవడం కాదు. ఆ సీఎం గారు పిలిచి వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు వీరామాలు ఉంటారు. వీరామలో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటారు. ఉదాత్త హృదయంతో నిజంగా వీళ్ళందరూ కలిసి పోరాడితే ఆంధ్రప్రదేశ్ భావితరాలు యువత ప్రత్యేక హోదా విభజన హామీలు వచ్చేది అందరూ కలిసి పోరాడితే విశాఖ అయిపోయేది కదా, పర్మనెంట్గా బ్రహ్మాండంగా ఉండేది కదా. వీళ్ళు మాత్రం ఒకళ్ళొకళ్ళు దెబ్బ ఏంటంటే రాజకీయాలు. ఆయన వచ్చి ప్రతిపక్ష నాయకుడు గారికి డెఫినెట్గా జగన్ గారి ఎవ్రీ రైట్ టు కమ్ అండ్ ఇన్స్పెక్ట్ అండి. అబ్సల్యూట్లీ రాజకీయం ఒకసారి రాజకీయమే ప్రథమావధి కాకూడదు. ఇంకోటి కూడా కృష్ణలంక గురించి మేము చెప్పాలి. ఎప్పుడు కృష్ణానదిలో వరదలు వచ్చిన 4 లక్షల కొంచెం మురిగిన కృష్ణలంక ఎన్ని కనపడి రామలింగేశ్వర నగర్ అస్సలు ఇవాళ 95% మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందంటే అక్కడ ప్రొటెక్షన్ వాల్, రిటైనింగ్ వాల్ ఏదైతే కట్టారో అద్భుతం అండి. అది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి, నేను ఐఎమ్ నాట్ ఎవ్రీబడి డ్యూ టు ద క్రెడిట్ తీసుకోవాల్సిందే. 2011లో కాంటెంప్లేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదలు పెడతాం కదా, చాలా తరం కంప్లీట్ అయింది. 60%, 50% వాట్ ఎవర్ ఇట్ మే బి కంప్లీట్ అయింది. మిగతాది అది స్టేజ్ 1, స్టేజ్ 2 అండి. స్టేజ్ 3 ఇంకా ఎనమల కొద్ది దాటినా చేయాల్సి ఉంది. కానీ లాస్ట్లో ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది చెట్టుని కొడతా ఉంటారు. ఆఖరి నుంచి దెబ్బ వేస్తే ఈయనే పడగొట్టారంటారు. అలా కాకపోయినా సరే
జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇంత కంప్లీట్ కొంతకుండా గ్యాప్లో నీళ్ళు వచ్చేస్తాయి. అవును. అది కంప్లీట్ చేసిన దానికి డ్యూ అంటే అమరావతి ఇట్లాంటివన్నీ ఆపేసినా కానీ అదొకటి మాత్రం కంటిన్యూ చేసి రిగార్డ్స్ ఏదైతే ఉందో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే. అసలు మొదలుపెట్టి సగం పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మర్చిపోతే కూడా ఎలాగా? వాళ్ళ కృష్ణలంక ప్రజలు ఏదైతే ఉన్నారో మీరు చూడండి, లక్షలాది మంది, ఇంకో 2 లక్షల మంది ఉండేవారు అక్కడ. వాళ్ళు 2,70,000 మంది విజయవాడ మునిగిపోయి ఉండేది. అలాంటి సందర్భంలో వాళ్ళిద్దరిని అభినందిద్దాం. వాళ్ళు మిగతా దాంట్లో కక్షాదింపు చర్యలు చేపట్టినారని చెప్తున్నా, మిగతా దాంట్లో డెఫినెట్గా అభినందించాలి. బట్ ముందు జాగ్రత్త చర్యలు అన్నీ తీసుకోవాల్సి ఉంది. మరొకసారి ఇలాంటి విపత్తు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అవ్వచ్చు, రేపు పొద్దున నెల్లూరు సంగమ ఎక్కడన్నా అవ్వచ్చు అండి. రేపు పొద్దున మిగతా మా గోదావరిలో మేము వరదల్లో ఉన్నాం వాళ్ళం. మేము గోదావరి వరదల్లో ఉండి మా ఇంట్లోంచి బోట్లు వేసుకుని వెళ్ళిన వాళ్ళం. ఆ బాధ తెలుసు, కష్టం తెలుసు. అందువల్ల ఇమ్మీడియట్గా చంటి పిల్లలు పడే బాధ, గుక్కడి మంచినీళ్ళు లేవండి 20% జనాలకి అక్కడ. 2 రోజుల పాటు ఆ నీళ్ళని కాచుకోవడానికి గ్యాస్ పాయింట్ పైన ఫస్ట్ ఫ్లోర్, కింద ఉన్న వాళ్ళకి ఎలాగో దిక్కులేదు, సెకండ్ ఫ్లోర్లో కూడా సగం వచ్చేసింది అంతలో. ఇవన్నీ కూడా పరిగణించుకుని ఫ్యూచర్లో ఇలాంటి చర్యలు మనం చేసుకోకుండా, అంటే మానవ తప్పిదాలు లేకుండా చూడటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి మనం చేస్తున్నాను. ప్రజలందరూ సహాయ కార్యక్రమాలకు సాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా చేయండి, ఇండిపెండెంట్గా చేయండి. ఫోకస్ మొత్తం వాళ్ళని ఆదుకుంటాం, నివారణ చర్యలు చేపట్టడం, ఫ్యూచర్లో వచ్చే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం అనే దాని మీద దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ. నమస్కారం. మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన విపత్తు కావచ్చు, తెలంగాణలో ఏర్పడిన విపత్తు కావచ్చు, రెండూ కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నటువంటి సమస్యలు. ఎవరు ఊహించని స్థాయిలో వరద రావడం, 100 ఏళ్లలో లేనటువంటి వరదని ఇప్పుడు చూడడమే సమస్యకు ప్రధానమైనటువంటి కారణం. అలానే దీన్ని పరిష్కరించేటువంటి క్రమంలో ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలానే దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా శాశ్వత వరద నివారణ పైన కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.